ఖమ్మం ప్రజలను మున్నేరు మరోసారి భయపెట్టింది. అర్ధరాత్రి వరకు మున్నేరు వరద ఉధృతి వేగంగా పెరిగింది. దీంతో ముంపు బాధితులు ఆందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి వరకు వేగంగా పెరిగిన మున్నేరు ఉధృతి ప్రస్తుతం తగ్గుతోంది. మరో 2 రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే మరోవైపు రాజకీయ నాయకులు కూడా పార్టీకి అధికారులు కూడా మరోవైపు ఇల్లందు పుట్టువారు కూడా మున్నేరు ముంపు బాధితుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వారం రోజుల పాటు పునరావాస కేంద్రాల్లో ఉన్న ముంపు బాధితులు తమ ఇళ్లకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వరద ధాటికి కొట్టుకుపోయిన తమ ఇళ్లను చూసి రోదిస్తున్నారు. వరద పెరగడంతో ముంపు బాధితులను నిన్న రాత్రి మళ్లీ పునరావాస కేంద్రాలకు తరలించారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు దయనీయ స్థితిలో ఉన్నారు. వేలాది మంది ప్రజలు సర్వం కోల్పోయి నడివీధిలో నిలబడ్డారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మున్నేరు వరద ముంపు బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ధంసాలపురంలో వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి వరద బాధితులను పరామర్శించారు. వరద కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఆదుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, వరద ఉధృతి ఇంకా పెరిగినట్టు తెలుస్తోంది. అలాగే ఇంకా 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఎలా సన్నద్దమవుతున్నారు, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? శ్రీధర్. సుమిత్ర, ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. భారీ వర్షాలు కురిస్తే ప్రస్తుతం ఖమ్మం నగరంలో కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. ఈ తెల్లవారు నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మళ్ళీ మున్నేరు ముప్పు ముంచుకొస్తుంది అని చెప్పేసి మున్నేరు ప్రాంత ప్రజలందరూ కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. మున్నేరుకి ఎగువ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తుండటంతో మున్నేరు వరద ప్రవాహం కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం మున్నేరు ఈరోజు ఉదయం 14 అడుగులకు చేరుకుంది. రాత్రి గంటకు అత్యంత వేగంగా పెరిగిన మున్నేరు అర్ధరాత్రి 2 గంటల నుంచి కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. 14 అడుగులకు చేరుకుంది. 16 అడుగుల నుంచి 14 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 13.5 అడుగుల నీటి మట్టం ఖమ్మం వద్ద మున్నేటి ప్రవాహం కొనసాగుతుంది. క్రమక్రమంగా మున్నేరు తగ్గుతుండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మున్నేరు పరివాహ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో, మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న కాలనీల వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయాందోళనల మధ్య కాలం గడుపుతున్న పరిస్థితి ఉంది. గత ఆదివారం ఇదే ప్రాంతంలో అత్యంత విపత్తు, చరిత్రలో ఎన్నడూ చూడనంత దారుణమైన విపత్తు సంభవించి 100 ఇళ్లు నీట మునిగాయి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మునిగి సెకండ్ ఫ్లోర్ పైనుంచి కూడా వరద ప్రవాహం కొనసాగింది. పెద్ద ఎత్తున నిరాశ్రయులు అయిపోయారు. వేల కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయారు. 100 ఇళ్లు నీట మునిగిపోయాయి. 100 కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో నిరాశ్రయులై కట్టుబట్టలతో మిగిలి అల్లాడుతున్న పరిస్థితి మనకి ఖమ్మంలో కనిపిస్తుంది. సర్వం కోల్పోయారు. ఇంట్లో సామాగ్రి కాదు, అన్ని ఏ వస్తువు ఏ ఒక్కటి కూడా వాళ్ళకి లేని పరిస్థితి. కట్టుబట్టలతో మిగిలారు. కాస్త ఎవరు వచ్చి సాయం అందిస్తారు, ఎవరు వచ్చి కాస్త ఆర్థిక సాయం అందిస్తారు, ఎవరు ఎటువంటి సాయం అందిస్తారన్న ఆశతో మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఏ వాహనం వెళ్ళినా సరే పెద్ద ఎత్తున పరుగులు తీస్తున్నారు. ఎవరో సాయం చేయడానికి వచ్చారు తమకని చెప్పి ఆశపడి ఆ వాహనం దగ్గరికి వెళ్ళి చూస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఒక పక్క ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఖమ్మం శాసనసభ్యుడు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆయన గత వారం రోజులుగా ఖమ్మంలోనే పర్యటిస్తూ ఖమ్మంలోనే మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో, మున్నేరు ప్రభావిత కాలనీల్లో ప్రజలకు అండగా నిలబడి ఆయన ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలతో సహకారంతో కూడా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి మనకి ఖమ్మం నగరంలో ఉంది. ఒక పక్క ప్రభుత్వ సహాయం కొనసాగుతుంది, ప్రభుత్వం సహాయ చర్యలు చేపడుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా ఈ బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా వీరికి సహాయం అందించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి బాధితులకు సాయం చేస్తున్న పరిస్థితి ఉంది. మున్నేరు ముంపు ప్రాంత ప్రజలందరూ కూడా నిన్నటి వరకు గతంలో ఈ వారం రోజులుగా వచ్చిన వరద ఉధృతికి నీట మునిగిన ఇళ్లన్నీ కూడా శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు. పెద్ద ఎత్తున
ఏదైతే మంచినీటి ట్యాంకర్లు ఉన్నాయో, తర్వాత ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి వాటితో ఈ ముంపుకు గురైన ఇళ్లలో పట్టిన బురదను, మోకాలు లోతున్న బురదనంతా కూడా శుభ్రం చేయించి అవన్నీ కూడా ఇళ్ళన్ని కూడా శుభ్రపరిచి వాళ్ళని తిరిగి ఇళ్లలో పంపించి ఏర్పాట్లు అధికారులు చేస్తున్న క్రమంలో మరోసారి అర్ధరాత్రి నుంచి కూడా మున్నేరు ప్రవాహం పెరుగుతుందని చెప్పేసి అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న కాలనీల్లో ఉన్న ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించారు, పునరావాస కేంద్రాల్లో ఉంచారు. మున్నేరు ప్రాంత ప్రజలందరూ కూడా భయాందోళన మధ్య బ్రతుకుతున్న పరిస్థితి మన ఖమ్మంలో కనబడుతుంది. ఖమ్మంలో మరోపక్క కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలు కూడా పర్యటిస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పర్యటిస్తున్న పరిస్థితి మనకి ఖమ్మంలో ఉంది. వాళ్ళందరూ కూడా బాధితులకు భరోసా ఇస్తున్నారు, ధైర్యాన్ని చెప్తున్నారు.